హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జియో సంస్థ నుండి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ వీళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. అది కూడా ఏంటంటే ఇంట్లో ఉండే పని చేసుకునే విధానం కల్పిస్తున్నారు. రోజుకి 4 గంటలు పని చేస్తే సరిపోతుందండి. నెలకి 30,000 వరకు కూడా సంపాదించుకోవచ్చు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 50 years వరకు కూడా ఇస్తున్నారు. కాబట్టి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డైరెక్ట్ సైట్లోకి వెళ్ళి చూద్దాము. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం ఏ వెబ్సైట్కి వెళ్ళాలి అంటే careers.geo.com ఈ వెబ్సైట్కి వెళ్దామండి. అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. డైరెక్ట్గా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతాయండి. ఇవన్నీ కూడా మనకి ఫీచర్డ్ కేటగిరీస్ అంటున్నారు చూడండి. ఇవన్నీ కూడా జాబ్సే అనమాట. అంటే డిఫరెంట్ టైప్స్ వేరియస్ పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు ఫ్రీలాన్సర్లో 7,825 జాబ్స్, జియో స్మార్ట్ సేల్స్ ట్రైనీలో 7,731 జాబ్స్, అదేవిధంగా సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో 1,304, కస్టమర్ సర్వీస్లో 421, ఇలా వేరియస్ డిపార్ట్మెంట్స్లో మనకి ఖాళీలు ఉన్నాయండి. ఇప్పుడు మనము ఫ్రీలాన్సర్ కావాలి అంటే ఇది ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ లేదు అంటే కనుక లొకేషన్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే మీకు ఓన్లీ హైదరాబాద్లో ఉన్నవే వస్తాయి. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ జాబ్స్ తగ్గిపోయాయి. అంటే ఓన్లీ హైదరాబాద్లో మెన్షన్ చేస్తున్నారు, ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. అదేవిధంగా ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ, అక్కడ ఎన్ని ఉన్నాయో ఇలా కనిపిస్తాయి అన్నమాట పోస్టులు. సో మనకి ఏది కావాలో దానికి అప్లై చేసుకోవాలండి. నేను హైదరాబాద్ చూస్తాను. హైదరాబాద్లో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీలాన్సర్ ఇవన్నీ అంటున్నారు కదా, కస్టమర్ సర్వీస్ అంటున్నారు. ఓకే, కస్టమర్ సర్వీస్ ఓపెన్ చేద్దాం. ఇలా ఓపెన్ చేసిన తర్వాత కింద ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా లేటెస్ట్. ఇక్కడ అడ్వైజర్ వాయిస్ అని ఉంది కదా, హైదరాబాద్. సో ఇది ఒకసారి క్లిక్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. ఈ విధంగా ఓపెన్ అయిందండి. ఇదేంటంటే పోస్టెడ్ డేట్ ఏంటంటే 15th February. సో మనకి రీసెంట్గానే ఓపెన్ అయింది. ఫంక్షన్ కస్టమర్ సర్వీస్ అంటున్నారు. లొకేషన్ సిసి హైదరాబాద్ అంటున్నారు. అండ్ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే మేనేజ్ ఆల్ కస్టమర్ ఇంటరాక్షన్స్ యాజ్ రోస్టర్డ్ విత్ ఇన్ పారామీటర్స్. అంటే కస్టమర్ ఇంటరాక్షన్స్ అనేది మన లిమిట్స్లో కరెక్ట్గా మంచిగా మేనేజ్ చేస్తూ ఉండాలన్నమాట. డిమాన్స్ట్రేట్ ఓనర్షిప్ ఆన్ కాల్స్ వెన్ కాంటాక్టెడ్ బై కస్టమర్స్. డిమాన్స్ట్రేట్ చేయాలండి ఓనర్షిప్ కాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనల్ని కాంటాక్ట్ చేసినప్పుడు కస్టమర్స్ అవన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. రెస్పాండ్ టు ఆల్ కస్టమర్స్ ఇన్ అప్రోప్రియేట్ టోన్. అంటే మంచిగా ఒక స్మూత్ హ్యాండిల్ చేయాలి. స్మూత్గా అంటే ర్యాష్గా మాట్లాడకుండా పొలైట్గా మాట్లాడాలని చెప్తున్నారు. ఆఫర్ ఏ సొల్యూషన్ బేస్డ్ అప్రోచ్ ఫర్ ఆల్ కస్టమర్స్ ఇంటరాక్షన్. సొల్యూషన్ అంటే మనము వాళ్ళు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సొల్యూషన్ ఇచ్చేలాగా ఉండాలన్నమాట. ఎడ్యుకేట్ ద కస్టమర్ ఎట్ ఎవ్రీ గివెన్ పాసిబుల్ ఆపర్చునిటీ. మనం వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి తెలియనివన్నీ కూడా చెప్తూ ఉండాలి. ఎన్ష్యూర్ అప్డేషన్ ఆఫ్ ప్రోడక్ట్, సిస్టమ్, ప్రాసెస్ అండ్ పాలసీ నాలెడ్జ్ ఇవన్నీ కూడా చెప్పాలి. అడ్హర్ టు రోస్టర్ టైమింగ్, షెడ్యూల్, షిఫ్ట్స్ అండ్ యాక్టివిటీస్. అంటే షిఫ్ట్స్ ఉంటాయి, మన యాక్టివిటీస్కి టైమింగ్స్ అన్నీ కూడా మనం రెడీగా ఉండాలి. క్యాప్చర్ కస్టమర్ డీటెయిల్స్ అండ్ డేటా రెలవెంట్ టు ద కాల్ ఆర్ సర్వీస్. కస్టమర్ డీటెయిల్స్, డేటా, వాళ్ళ డేటా కూడా కాల్ చేసినప్పుడు మంచిగా ఇవ్వాలి సర్వీస్ అనేది. రిజాల్వ్ కస్టమర్ క్వరీస్ విత్ ఇన్ అగ్రీడ్ టైమ్ లైన్స్. ఇప్పుడు కస్టమర్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందని చెప్పినప్పుడు మనము ఆ పర్టికులర్ టైం మెన్షన్ చేసినప్పుడు ఆ టైంలోనే మనం రిజాల్వ్ చేసేటట్టు ఉండాలి. మేనేజ్ అవుట్బౌండ్ కంపెయిన్స్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్. ఇంక్రీజ్, డెవలప్ అండ్ రిటైన్ కస్టమర్ బేస్ త్రూ రిలేషన్షిప్ బిల్డింగ్ అండ్ సర్వీస్. కస్టమర్తో మంచిగా రిలేషన్స్ మెయింటైన్ చేయాలంటున్నారండి. ఫాలో ఎస్ కాంటాక్ట్ సెంటర్ పాలసీస్, ప్రొసీజర్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ లెజిస్లేటివ్ రిక్వైర్మెంట్స్. అంటే అన్నీ కూడా వాళ్ళ పాలసీస్ ఏమున్నాయో అవన్నీ కూడా మనం కరెక్ట్గా ప్రొసీజర్స్, పాలసీస్ అని కరెక్ట్గా ఫాలో అవ్వాలన్నమాట. ఎడ్యుకేషన్ ఏంటంటే 10+2 గ్రాడ్యుయేషన్, 10+2 అంటే ఇంటర్మీడియట్, లేదంటే మీరు హయ్యర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ నేను ఈ డిసిప్లిన్ అంటున్నారు. కాబట్టి మీరు ఇంటర్మీడియట్ ఉన్నా చాలండి. అయితే మీకు ఎక్స్పీరియన్స్ అనేది 6 months మినిమం ఉండాలంటున్నారు. 6 months నుంచి 2 years. అది కూడా ఏంటంటే బీపీఓ చేసి ఉంటారు కదా, దానిలో 6 months ఉంటే సరిపోతుంది అనమాట. దీనికి మీకు స్కిల్స్ ఏముండాలి? స్పీకింగ్ లోకల్ లాంగ్వేజ్, అంటే లోకల్ అంటే మనం తెలుగు కాబట్టి తెలుగు వచ్చి ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. కస్టమర్ ఫోకస్,
చేయాలన్నమాట కస్టమర్స్. టెక్నికల్ ఓరియంటేషన్, అటెన్షన్ టు డీటెయిల్డ్, సర్వీస్ మైండ్ సెట్. అంటే మంచిగా చేసే మన సర్వీస్ ఇస్తాము అన్న కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇదే కాదు మిగతావి కూడా వేరే, ఇప్పుడు నేను అడ్వైజర్ చెప్పాను కదా, వేరేవి కూడా ఉన్నాయి కదా, కావాలంటే మీరు దానిలోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట. మనం ఇది ఎలా అప్లై చేసుకోవాలి అంటే, అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ పాస్వర్డ్ అడుగుతున్నారు. ఒకవేళ మనకి ఇక్కడ లేదు అంటే కనుక న్యూ యూజర్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి మన డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలన్నమాట. అప్పుడు మళ్ళీ లాగిన్ చేయాలి. ఇట్లా ఈమెయిల్, పాస్వర్డ్, ఫస్ట్ నేమ్, మీ మొబైల్ నెంబర్, క్యాప్చా ఇవన్నీ ఇచ్చి కన్ఫర్మ్ చేస్తే మీకు రిజిస్టర్ అవుతుందన్నమాట. సో దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చండి. ఈ విధంగా అయితే అప్లై చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరున్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.